అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లుగా తాజాగా నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది. ప్రఖ్యాత సిబిఎస్ న్యూస్ యోగో సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీ ఉండనుందని తెలిపింది. అయితే నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు విజయావకాశాలు మెరుగయ్యాయి. భారీ మొత్తంలో విరాళాలు సైతం వచ్చాయి. ఆమె సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని పలు సర్వేలు వెల్లడించాయి. కాగా త్వరలో కమలా హ్యారిస్ తన రన్నింగ్ మేట్ ను ప్రకటించనున్నట్లుగా సమాచారం. మరోవైపు కమలా హ్యారిస్ కు దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మనవడు జాసన్ తాజాగా విలేకరులకు వెల్లడించారు. కార్టర్ 1977-81 మధ్యలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 4న ఫాక్స్ న్యూస్ ఛానల్ ఆతిథ్యంలో డిబేట్లో పాల్గొందామంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కమలా హ్యారిస్ తిరస్కరించారు. జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారమే సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో సంవాదం జరుపుదామని ఆయనకు తేల్చి చెప్పారు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అని గతంలో అన్న వ్యక్తి ఇప్పుడు నిర్దిష్ట తేదీన నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో అని ప్రతిపాదిస్తుండడం విచిత్రంగా అనిపిస్తోందని హ్యారిస్ అన్నారు. ఇక గత నెలలో హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్కు విజయావకాశాలు పెరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆయన నిర్వహించిన పలు ర్యాలీల్లో మాట్లాడుతూ హ్యారిస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.